ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భగవద్గీత 50వ అధ్యాయము. హిరణ్యకశపునికి లీలావతి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆయన మహానుభావుడు, మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలి వస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా గాక తన తోడబుట్టిన వాళ్లలా చూసేవాడు. గురువులు చండామార్కులు, ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగినవాడు. ప్రహ్లాదుని సుగుణాలన్నీ అన్నీ ఇన్ని చెప్పటానికి కుదరదు. ప్రహ్లాదుడిని చూసిన హిరణ్యకశిపుడు ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించటం, బాధ పెట్టటం, వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావటం, ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు, కళ్ళు మూసుకొని ఉంటాడు. ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు. చదువుకోడు, ఒక పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు, రాక్షసులను ఎలా సుఖపెడతాడు అని బెంగ పెట్టుకున్నాడు. అందుకని శుక్రాచార్యుల వారి కుమారులైన చండామార్కుల వారిని పిలిచాడు. అయ్యా, మీ భృగువంశం మా రాక్షస జాతిని ఎప్పటినుంచో ఉద్ధరిస్తుంది. మా బిడ్డడైన ప్రహ్లాదుడు జడ్డుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతిశాస్త్రమో, ధర్మశాస్త్రమో, కామశాస్త్రమో బోధ చెయ్యండి. వీని యందు కొంచెం కదలిక వచ్చి 4 విషయాలు తెలుసుకొని 10 మందిని పీడించటం నేర్చుకుంటే నా తరువాత సింహాసనం మీద కూర్చోటానికి కావలసిన యోగ్యత కలుగుతుంది అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చందుడు మార్కుడికి అప్పజెప్తాడు. ఆ రోజులలో రాజాంతపుర ప్రాంగణమునందు ఒక విద్యాలయం ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమైన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంధాగ్రాహి. గురువులు చెప్పిన విషయాన్ని వెంటనే ఆయన మేధలో పెట్టుకునేవాడు. కానీ తాను మాత్రం మరలా బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు. అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే ఆ నీతులు నేర్చుకునేవాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునేవాడు. కానీ అది మనసులోకి వెళ్ళలేదు. అంటే అంత దుష్ట సాంగత్యమందు కూడా తన స్వరూపస్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. అలాంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలనే కోరిక కలిగింది. గురువులు వెళ్ళి వీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠాలు నేర్చుకుంటున్నాడు అన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు పిల్లవాణిని సభామంటపానికి పిలిచాడు. తన కొడుకు తొడ మీద కూర్చోబెట్టుకొని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్నవాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించినవాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయము. అందుకే ఆయన ప్రహ్లాదుడిని సభకు పిలిపించాడు. ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకుని నువ్వేం నేర్చుకున్నావో 4 మాటలు చెప్పు. నువ్వు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది, నీకు బాగా వచ్చింది ఏది ఉందో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు జీవుడు ప్రతి శరీరము దాటి శరీరాన్ని పొంది ఇల్లు అనే ఒక చీకటి నొద్దులోకి దిగిపోయి అక్కడి నుంచి నేను మీరు అనే భావన పుట్టి అందులో నుంచి అహంకారము మమకారము పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుట వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను నా వాళ్ళు అనే భావనను విడిచిపెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగిన వాడు ఘోరారణ్యంలోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరింపబడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఊరి నడుమ కూర్చున్నా అలాంటి ప్రయోజనము కలగదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యము నీకిది? ఇంత తపస్సు చేసి నువ్వేం తెలుసుకున్నావు? అందుకని నువ్వు మార్చుకోవలసిన పద్ధతి ఉంది అని తండ్రితో మాట్లాడుతున్నాడు. అందువలన అన్యాపదేశంగా మాట్లాడాడు. ఇతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. శ్రీమద్ భగవద్గీత 50వ అధ్యాయము సంపూర్ణ.